శ్రీగురుభ్యో నమః. కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం అని ఒక మాట అన్నాడు. కర్మలను చేయకుండా వారికి శాస్త్రాలలో చెప్పబడినటువంటి సత్కర్మాచరణను చేయకుండా ఏ మనుష్యులు ఉండటానికి ఆస్కారం లేదు. అందువల్ల నువ్వు నీకు విహితమైనటువంటి సత్కర్మాచరణను శ్రద్ధగా చెయ్యి. ఆ సత్కర్మాచరణ మార్గంలో నీ ముందు ఉండేటువంటి అనేక మంది మహానుభావులు సంచరించి ఉన్నారు. వారందరూ ఆ సత్కర్మాచరణ మార్గంలో సంచరించి ఆ సత్కర్మాచరణల ద్వారా తమకు కావలసినటువంటి ఫలితాలన్నిటినీ పొందారు. చివరికి తత్వజ్ఞానాన్ని కూడా పొందారు. తత్వజ్ఞానం మీద గనక నీకు కోరిక ఉన్నట్లయితే నువ్వు సత్కర్మాచరణ తప్పకుండా చెయ్యి అని పరమాత్మ ఉపదేశం చేశాడు. చేస్తే అర్జునుడికి అలాగే మనకు కూడా ఒక సందేహం ఇక్కడ కలుగుతుంది. నువ్వు చెప్పావు, మేం చేస్తాం. పరమాత్మవు నువ్వు సత్కర్మాచరణం చేసుకోమని చెప్పావు. పరమాత్మవు నువ్వు చెప్పిన తర్వాత కాదు అనేందుకు మా వద్ద ఏ కారణమూ లేదు, మేం చేస్తాం. నువ్వు అంతటితో ఆపకుండా కురు కర్మైవ తస్మాత్వం అని అనకుండా పూర్వైః పూర్వతరం కృతం అని ఎందుకు అంటున్నావు? చాలామంది మహానుభావులు ఈ సత్కర్మాచరణం చేసుకుని వారి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు అని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావు? కేవలం నీ వాక్యాలను బట్టి మేము మా యొక్క సత్కర్మలను నిర్ణయించుకోలేమా? నీ ఉపదేశాలు మాత్రమే మాకు చాలవా? ఆ ప్రాచీన మహర్షులు కానీ ప్రాచీన మహారాజులు కానీ ఇంతకు ముందున్నటువంటి మహానుభావులు కానీ చేసినట్లుగా వారు ఏమేమి చేశారు అని సరిగ్గా కనుక్కుని తెలుసుకుని అదే విధంగా చేయాలా? వారి గురించిన ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న కలుగుతుంది, ఒక సందేహం ఉదయిస్తుంది. ఆ సందేహానికి సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. కింకర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ అని. కర్మ గురించి అంటే మానవులు చేయవలసినటువంటి కర్తవ్యాలను గురించి నేను చెప్పిన వేదవాక్యాలు కానీ లేదా ఇతర ఉపదేశ వాక్యాలు కానీ చాలు అనుకోవటం అనేది పెద్ద భ్రమ. ఎందుకంటే కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితాః. చాలా పెద్ద పెద్ద మేధావులు, కవులు, పండితులు, మహానుభావులు వీరందరూ కూడా మోహపడిపోతున్నారు. సరిగా అర్థం కావటం లేదు వాళ్ళకి. ఏమర్థం కావటం లేదు? కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, ఒక పని అంటే ఏంటి, అకర్మ లేదా క్రియ లేకపోవటం, పని చేయకపోవటం అంటే ఏమిటి అనే విషయంలో ఎవరికి స్పష్టత లేదు, సరి అయిన స్పష్టత రావటం లేదు. కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితాః. మహామేధావులకు కూడా సందేహం కలిగేటువంటి విషయం ఇది. సాధారణ మానవులకు సందేహమే లేదు. సందేహం కలిగి తీరుతుంది. ఏమని కలిగి తీరుతుంది? ఏది కర్మ ఏది కర్మ కాదు అని. అందువల్ల ప్రత్యేకించి నీకు ప్రాచీన మహానుభావులు, ఇంతకుముందు ఉన్నటువంటి మహానుభావులు, పూర్వకాలంలో ఉండే మహారాజులు, మహర్షులు ఏమేం చేశారో వాటిని సరిగ్గా తెలుసుకోమని అంటున్నాను. వారు సంచరించిన మార్గంలో నడవమని ప్రత్యేకించి చెప్తున్నాను. ఇంతేకాకుండా నా మాటలతో కూడా నేను కూడా చెప్తాను. తత్తే కర్మ ప్రవక్ష్యామి. నేను కూడా ఆ కర్మ మార్గాన్ని స్పష్టంగా చెప్తాను. ప్రవక్ష్యామి, చక్కగా చెప్తాను. యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఆ కర్మ మార్గాన్ని చక్కగా తెలుసుకున్నట్లయితే, ఆ కర్మ మార్గాన్ని సక్రమంగా ఆదరించినట్లయితే, ఆ సత్కర్మాచరణను చక్కగా చేసుకున్నట్లయితే పరమాత్మ చెప్పిన విధంగా అశుభమైనటువంటి అనర్థమైనటువంటి సంసార దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ అని పరమాత్మ అంటున్నాడు. ఏమిటి ప్రత్యేకించి ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నటువంటి విషయం అని ప్రశ్న. చాలామందికి మేమేం చేస్తున్నామో మాకు తెలుసు, మేమేం చేస్తున్నామో ఆ విషయం ఎవరూ చెప్పనక్కర్లేదు అనే అభిప్రాయం ఉంటుంది. మేమేం చేస్తున్నాము, మేమేం చేయటం లేదు, లేదా మేం చేస్తున్నాం మేం చేయటం లేదు అనే విషయంలో పక్కవారి సలహా అవసరమే లేదు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ ఏది కర్మ ఏది కర్మ కాదు, ఏది అకర్మ
అనే విషయంలో మహామేధావులకు కూడా ఏమీ అర్థం కాదు. ఉదాహరణ చూసుకోవాలంటే ట్రైన్లో వెళుతున్నటువంటి ప్రయాణికుడు తను వెళుతున్నాడు కానీ కిటికీలోంచి చూసి చెట్లు వెనక్కి వెళుతున్నాయి అని అనుకుంటున్నాడు. అంటే వెళుతున్నది తను ప్రయాణంలో ముందుకు వెళుతున్నాడు కానీ చెట్లు వెనక్కి వెళుతున్నాయి అని అనుకుంటున్నాడు. అంటే కర్మ తనయందుంది, తను వెళుతూ ఉండగా చెట్లకి ఆ కర్మని ఆపాదిస్తున్నాడు. తను మాత్రం స్థిరంగా కూర్చున్నాను అని అనుకుంటున్నాడు. నేను ఆ వాహనంలో కూర్చుని ఉన్నాను అని అనుకుంటున్నాడు. కర్మ ఏమాత్రం పనితో సంబంధం లేని చెట్లేమో వెళ్ళిపోతున్నాయి వెనక్కి అని అనుకుంటున్నాడు. కదులుతూ ఉన్నటువంటి తనను మాత్రం కూర్చున్నాను, స్థిరంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. ఇదొక్క ఉదాహరణే చాలు. కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితా అని చెప్పడానికి. ఏ సాధారణ ప్రయాణికుడికైనా సాధారణంగా కలిగేటువంటి అనుభవం ఇదే. చాలా కష్టపడి ఈ అనుభవాన్ని ఆపుకోవలసి ఉంటుంది. అట్లాగే ప్రతి కర్మ విషయంలోనూ, ప్రతి సత్కర్మ విషయంలోనూ ఇట్లాంటి భ్రమలు సర్వసాధారణంగా ఉంటాయి. సాధారణంగా ప్రతి మానవుడు కొంచెం సేపు తనేదో పని చేస్తున్నానని, కొంచెం సేపు తను పని చేయటం లేదని, ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నాను అని భ్రమలు పడుతూ ఉంటాడు. అటువంటి భ్రమకు ఇక్కడ ఆస్కారం లేదు. ఏ పని చేస్తున్నాడు, ఏ పని చేయటం లేదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా లోపల వెతుక్కుని లోపల అన్వేషించుకుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ పని చేయట్లేదు, కూర్చుని ఉన్నాను అనుకునేటువంటి సాధారణుడు ఆలోచనలు చేస్తున్నాడు, లోపల మానసికమైనటువంటి క్రియలను చేస్తున్నాడు. అటువంటి మానసికమైన క్రియలను చేస్తూ కూడా తనేమి చేయట్లేదు అని భ్రమపడుతున్నాడు. ఇలా భ్రమపడేది మేధావి కూడా. ఇందాక ఉదాహరణలో ఉండేటువంటి సాధారణుడు మాత్రమే కాదు, అసాధారణమైనటువంటి మేధావులు కూడా ఈ సమయంలో మేమేం పని చేయటం లేదు అని అనుకుంటున్నారు. పని చేయటం లేదు అనేది ఇక్కడ జరగటమే లేదు. కాబట్టి కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఈ కర్మలను గురించి కానీ అకర్మలను గురించి కానీ సరిగ్గా తెలుసుకోకపోయినట్లయితే, సరిగ్గా తెలుసుకుని నేను ఇప్పుడు కర్మలలో ఉన్నానా, లేకపోతే ఏ కర్మ చేయకుండా ఉన్నానా, నిషిద్ధమైన కర్మను చేస్తున్నానా, కర్మ చేయటం లేదు అని అనుకుని అక్కర్లేని పని చేస్తున్నానా, విహితమైన కర్మను మానుకుని నాకు ఉద్దేశించినటువంటి పనిని చేయకుండా అనవసరమైనటువంటి ఆలోచనలను చేస్తూ కాలక్షేపం చేస్తున్నానా, లేదా మరొక విధంగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే. అది విద్యార్థి స్థాయి కావచ్చు, ఉద్యోగి స్థాయి కావచ్చు, అధికారి స్థాయి కావచ్చు, ఇతర స్థాయి కావచ్చు, సాధకుల స్థాయి కూడా కావచ్చు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం, ఇప్పుడు మేము ఏమి చేస్తున్నాము, పనిలో ఉన్నామా, పని చేయకుండా ఉన్నామా. సమాధానం దొరికితే మాత్రం పనిలో ఉన్నట్టు, సమాధానం దొరక్కపోతే అనే ప్రశ్న లేనే లేదు. ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది. ఏం చేస్తున్నాము, ఏమీ చేయట్లేదు అనే ఆలోచనలో ఉన్నాం కదా, ఉన్నామంటే పని చేస్తున్నట్లే. కాబట్టి పని చేయటం లేదు అనేది పెద్ద భ్రమ. ఇలాంటి భ్రమలతో కూడినటువంటి అభిప్రాయాల్లో, ఇలాంటి భ్రమలతో గనక వారికి విహితమైనటువంటి కర్మలను ప్రారంభం చేస్తే ఆ కర్మలు బంధనమైపోయి వారికి ఆయా ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆయా ఫలితాలను తెచ్చిపెట్టడం అంటే వారికి జన్మమా లేదా మరణం, ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తూ ఉండటమే. ఇటువంటి జన్మ మరణ ప్రవాహం అనేటువంటి అశుభ ఫలం ఈ కర్మలకు ఉంది. ఎప్పుడు సరిగ్గా తెలుసుకోకుండా గనక కర్మలను ఆచరించినట్లయితే. ఒకవేళ సరిగ్గా తెలుసుకుని ఈ సత్కర్మాచరణం చేసుకున్నట్లయితే, కర్మ మార్గంలోనే ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే పరమాత్మ చెప్తున్నాడు, మోక్ష్యసే అశుభాత్. సందేహం లేకుండా నువ్వు ఈ అశుభమైనటువంటి సంసారం నుండి బయటపడతావు. ఏంటి పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి ఆ కర్మ గురించిన విశేషం అంటే, ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, ఏ రకమైనటువంటి వైషమ్యం లేకుండా సమతాభావపూర్వకంగా రాగద్వేషాలను లేకుండా, రాగద్వేషాలు ఏమాత్రం దరిచేరనివ్వకుండా జాగ్రత్తగా వారికి చెప్పబడినటువంటి సత్కర్మలను చేసుకోవటం.
ఈ సత్కర్మలను చేసుకోవటం అనే విషయం మీద కొంతమంది ఇంతకుముందు చెప్పారు. ఈ సందర్భంలో ప్రత్యేకించి ఆ కర్మలు సత్కర్మలు సక్రమంగా జరుగుతున్నాయా లేవా, లేదా వేరే విధంగా జరుగుతున్నాయా, లేదా అది అకర్మ వికర్మ అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుని చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మోక్ష్యసే అశుభాత్, ఈ అనవసరమైనటువంటి సంసారం అనే ఫలితం నీకు తగ్గుతుంది. లేకపోతే ఈ సంసారం మళ్ళీ 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 నీకు అంటుకుంటూనే ఉంటుంది. ఇది బంధనమై నీ కాళ్లకు అడ్డం పడిపోతూనే ఉంటుంది. నీ అభివృద్ధికి ఇది అడ్డం పడుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ విషయం ఇంత తీవ్రంగా మనం చెప్పేసుకున్న తరువాత ఏ పని ఎప్పుడు చేస్తున్నాం, పని చేయకుండా ఖాళీగా ఉన్నామా, వేరే పని ఏమన్నా చేస్తున్నామా, విరుద్ధమైనటువంటి పనులను చేస్తున్నామా అని ఆయా స్థితుల్లో ఉండేటువంటి సాధారణ మానవులు తెలుసుకోకపోయినట్లయితే, సాధారణ మానవులు ఈ విజ్ఞానం లేకుండా వారి వారి కర్మలకు ఉద్యుక్తులైనట్లయితే, వారు చేసేటువంటి పనులను వారు చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ రకమైన దుష్ఫలితాలను పొందుతారు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దానికి ఉదాహరణలను మనం వెతుక్కోనక్కర్లేదు. ఎవరైనా సరే వారు ఉన్న స్థితిలో వారు చేయవలసిన పని చేస్తున్నారా లేదా వేరే పని చేస్తున్నారా, వారు చేయవలసినటువంటి పనిని కాక మరొక పని వైపుకు దృష్టి వెళుతున్నదా, లేదా వారు చేయవలసిన పనిలో వారు సమతాభావపూర్వకంగా ఉన్నారా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని పరమాత్మ ఈ సందర్భంగా అందరికీ ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ఆ హెచ్చరికతో తొందరపడవద్దు. కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితా, అందువల్ల తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. తప్పు చేయకుండా, తప్పుడు దారిలో పడకుండా కర్మ మార్గంలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకునేటువంటి దారిని నేను చెబుతాను అని పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అయితే మనం ఈ ప్రతిజ్ఞకు పైకి వెళ్ళే ముందే పరమాత్మ ఏమి చెప్పబోతున్నాడు, ఏమి ముట్టుకోబోవటం లేదు అనే విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవటం మంచిది. పరమాత్మ ఏవి సత్కర్మలు ఏవి దుష్కర్మలు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించటం లేదు. భగవద్గీతలో సాధారణంగా ఆ ప్రస్తావన ప్రస్తుతానికి తేవటం లేదు. పరమాత్మ తెస్తున్న విషయం, మీకు ధర్మశాస్త్ర విహితమైనటువంటి కర్మలు ఉన్నాయి, ఆ ఉన్న కర్మలను ఎలా చేయాలి అని విశేషం నేను చెప్తాను. ఎట్లా చేయాలి అంటే జాగ్రత్తగా తెలుసుకుని చేయాలి. ఆ మార్గంలో సరిగ్గా ఉన్నామా లేదా అని అర్థం చేసుకుని చేయాలి. అంతే తప్ప ఎడాపెడా చేయకూడదు అని మాత్రమే ఇక్కడ చెప్పబోతున్నాడు. అందువలన ఏవి సత్కర్మలు చెప్తాడు, ఏ దుష్కర్మలను చెప్తాడు అనేది ఇప్పుడు ప్రసంగం కాదు. ఇప్పటి ప్రసంగం సత్కర్మలు అనేవి నిర్ణీతమైనవి. ఆ నిర్ణీతమైనటువంటి సత్కర్మలను ఏ విధంగా చేయాలి, వాటినైనా సరే ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ పైన చెప్పబోతున్నాడు. చెప్పబోతూ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అని అంటున్నాడు. ఓ అర్జున, లేదా ఈ మాట వినే ప్రతి శ్రోత, కర్మణో హ్యపి బోద్ధవ్యం, ఏ పని చేస్తున్నా సరే ఆ పని గురించిన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ, ఆ పనికి విరుద్ధమైనటువంటి కర్మలను గురించిన అవగాహన కూడా ఉండాలి. బోద్ధవ్యంచ వికర్మణ. ఇంతేకాదు అకర్మణశ్చ బోద్ధవ్యం, ఈ కర్మలు లేని స్థితి, ఏ రకమైనటువంటి క్రియలు లేని స్థితి ఏంటి, క్రియలను చేయకపోవటం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం. ఎందుకు ఇంత విస్తారంగా చెప్తున్నారు మీరు? కర్మ వికర్మ అకర్మ అని 3 పేర్లు పెట్టారు అంటే పరమాత్మే చెప్తున్నాడు గహనా కర్మణో గతి. కర్మల యొక్క గతి, కర్మల యొక్క ప్రస్తావన, కర్మల యొక్క ఫలితం, కర్మల యొక్క తీరు, ఆ బాధ్యత, ఇవన్నీ చాలా గహనంగా లోతుగా ఉంటాయి. గహనా కర్మణో గతి. కర్మల దారి, కర్మల ఫలం చాలా విశేషంగా ఉంటాయి. అందువలన గహనా కర్మణోగతి. తొందరపడకూడదు. తొందరపడకుండా కర్మణో హ్యపి బోద్ధవ్యం, ఏది నాకు విహితమైనటువంటి కర్మ, ఏ పని నేను చేయాలి, ఈ స్థితిలో ఈ క్షణాన నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి అని తెలుసుకోవాలి.
బోద్ధవ్యంచ వికర్మణ. ఏ రకంగానూ నేను చేయకూడని పని, ఎప్పటికీ నేను చేయకూడని పని ఏంటి, ఇప్పటికీ నేను చేయకూడని పని ఏమిటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం, అసలు ఏ పని చేయకుండా ఊరికే కూర్చోవటం అంటే ఏంటి అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వారి వారి సత్కర్మాచరణను చేసుకోవాలి. ఇలా తెలుసుకున్న తరువాత నాకు విహితమైన కర్మ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి, నేను చేయకూడని చేయరాని పని ఏంటి, అదేవిధంగా నేను పని చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని బాగా తెలుసుకుని ఈ కర్మ మార్గంలోకి దిగాలి. ఇది సాధారణ స్థాయిలోనూ సమానమే, సాధక స్థాయిలోనూ సమానమే అని పరమాత్మ మనకు చెప్తున్నాడు. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల్ని ఒకరోజు రాజుగారు పిలిచారు. పిలిచి 3 సంచీలు ఇచ్చారు, 3 బ్యాగ్స్ ఇచ్చారు. ఇచ్చి అడవికి వెళ్ళి పళ్ళు తీసుకురండి అని చెప్పారు. అడవికి వెళ్ళమన్నారు, పళ్ళు తెమ్మన్నారు. 3 మంత్రులు సంచీలు పుచ్చుకుని బయలుదేరారు. అడవికి వెళ్ళారు. అందులో మొదటి మంత్రి రాజుగారు చెప్పింది చెప్పినట్లు వినాలి అనేటువంటి అభిప్రాయం ఉన్న వ్యక్తి, ఎప్పటికీ రాజుగారి ఆజ్ఞను తూచా తప్పడు అటువంటి వాడు, జాగ్రత్తగా పనిచేసే రకం బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈయన అడవిలో పళ్ళు తెమ్మన్నారు అంటే ఏవో పళ్ళు కాదు, మంచి పళ్ళు, తినదగిన పళ్ళు, అందరికీ రుచిగా ఉండేవి, మంచిగా ఉండేవి, చక్కటి పళ్ళు అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అడవిలో వెతికి మంచి పళ్ళను కోశాడు. కోసి సంచి నిండా నింపుకున్నాడు. రెండవ మంత్రి రాజుగారు ఒక ఆజ్ఞ వేస్తాడే తప్ప వేసిన ఆజ్ఞ అమలైందా లేదా సరిగ్గా చూసుకోడు. ఆయనకి ఎలాగో అంత సమయం ఉండదు, తీరిక ఉండదు, అంత బాధ్యత కూడా ఆయనకేం ఉన్నట్లు తోచదు. అందువల్ల ఆయన చెప్పిన పని చేశాను అనిపిస్తే చాలు అని అనుకున్నాడు. అనుకుని కనిపించిన ప్రతిదీ తోసేశాడు సంచిలోకి. అందులో కొన్ని కుళ్ళిన పళ్ళున్నాయి, కొన్ని పండని కాయలున్నాయి, కొన్నేమో మామూలు పళ్ళున్నాయి. 3వ మంత్రి గారు, ఆయన ఇంకా తెలివైనవాడు. రాజుగారు ఈరోజు చెప్పిన మాట మరుసటి క్షణమే గుర్తుపెట్టుకోడు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అడిగితే పళ్ళు తెచ్చావా, నేను చెప్పాను కదా అని అడుగుతాడు. అంతే తప్ప ఆయనకు అసలు గుర్తుండే అవకాశం లేదు. మనకేం రాజుగారితో భయం లేదు. అందువల్ల దొరికింది ఇందులో దూర్చేస్తే చాలు అనుకున్నాడు. పండు అంటే ఎక్కడో చెట్టు మీద ఉంది, దాన్ని కోసుకోవటం ఇదంతా ఎందుకు అనవసరమైన పని అని కింద ఎండుటాకులు ఉంటే ఆ ఆకులన్నీ తీసి ఏరి దాంట్లో దూర్చేశాడు. దాని నిండా సంచి నిండా నింపేశాడు. ఎవరి దారిని వాళ్ళు రాజ్యానికి వచ్చేశారు. రాజ్యానికి రాగానే రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పిన పని చేశాము అని చెప్పాలని 3 తహతహలాడారు. మీరు చెప్పిన పని చేశామండి, ఎలాగో మీకు గుర్తుండదు కాబట్టి నేనే గుర్తు చేస్తానండి అని చెప్దామని 3 తహతహలాడారు. అయితే రాజ్యానికి రాగానే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు 3 విడివిడిగా. జైల్లో పెడితే వాళ్ళు లబోదిబోమన్నారు. అదేమిటి, మేము మంత్రులము, రాజుగారి ఆజ్ఞ మేరకే మేము అడవికలోకి వెళ్ళాము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళు మాకేం తెలియవండి, ఇవన్నీ ఏం తెలియవు, రాజుగారు మాకు ఒకటే చెప్పారు, 3 మంత్రులు అడవులకు వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తారు, సంచీలతో తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత ఏ మంత్రికి చెందిన సంచిని ఆ మంత్రి గదిలో ఉంచి జైల్లో పెట్టేయండి. ఎవరి సంచి వారిదే, వారికి వేరే ఆహారం ఏం లేదు, ఆ సంచిలో వాళ్ళు ఏం తెచ్చుకుంటే అదే తింటారు, ఇంకేం ఆహారం లేదు. ఎవరి సంచి వారిది, ఎవరి గది వారిది, ఇంతే తప్ప దీని మీద పై మాట లేదు అని రాజుగారు చెప్పేశారు. అందువల్ల మిమ్మల్ని జైల్లోకి తోసేస్తున్నాము అన్నారు, లోపలికి నెట్టేశారు. ఏం జరిగింది ఇప్పుడు, ఎన్ని రోజులైనాయి తెలియదు. మొదటి మంత్రి గారు ఆయన ఏం చేశారు, చక్కగా మంచి పళ్ళని ఏరి కోశారు. ఆ కోసిన పళ్ళని చక్కగా ఆయన తిన్నాడు, ఇబ్బంది ఏం లేదు ఆయనకి.
చక్కటి పళ్ళే కోసుకున్నాడు, తినే పళ్ళే కోసుకున్నాడు, వెతికి వెతికి కోశాడు, రకరకాల పళ్ళను కోశాడు, తిన్నాడు, హాయిగా ఉన్నాడు. రెండో మంత్రి గారు ఈయనేం కోశాడు అంటే కొన్నేమో పచ్చికాయలు కోశాడు, కొన్నేమో కుళ్ళిన పళ్ళున్నాయి, కొన్నేమో మామూలుగా ఉన్నాయి. ఇవన్నీ తిన్న తర్వాత ఏమైంది? పచ్చికాయలు తిన్నాడు, అజీర్తి చేసింది. కుళ్ళిన పళ్ళు తిన్నాడు, ఏమైందో తెలియదు, గుడగుడలాడిపోయింది కడుపంతాను. మామూలు పళ్ళు తిన్నాడు, కాసేపేదో సుఖం అనిపించింది. పర్వాలేదు, వీళ్ళిద్దరిది పర్వాలేదు. అసలు ట్రాజడీ మూడో ఆయనకుంది. ఆయన సంచి తీసి చూస్తే అన్ని ఆకులు అలములు. అవి నోట్లో పెట్టుకునేట్టు లేవు, కింద పెట్టేట్టు లేవు, తల కింద పెట్టుకుని పడుకునేట్టు లేవు. ఎండుటాకులు గలగల్లాడుతున్నాయి తప్ప దిండులా కూడా సౌకర్యంగా లేదు. ఆయన ఆకలికి బాధపడి అయ్యాడు. ముగ్గురు మంత్రులకి సమానమైన ఆజ్ఞ. ఏమని ఆజ్ఞ? మీరు అడవికి వెళ్ళి పళ్ళు కోసుకురండి అని. అడవికి వెళ్ళి పళ్ళు కోసుకురమంటే ఒక ఆయన చక్కగా మంచి పళ్ళు కోసుకొచ్చుకున్నాడు. కోసుకొచ్చాడు కాదు, కోసుకొచ్చుకున్నాడు. చివరికి తేలింది అది, కోసుకొచ్చుకున్నాడు. వచ్చినవాడు సుఖంగా ఉన్నాడు, సరిగ్గా పనిచేసిన వాడు సుఖంగా ఉన్నాడు. రెండోవాడు అడ్డదిడ్డంగా పనిచేసినవాడు, కొన్ని కోశాడు, కొన్ని అటు చేశాడు, కొన్ని కుళ్ళు, కొన్ని కాయలు. అడ్డదిడ్డంగా పనిచేసిన వాడికి ఫలితం కూడా ఒకేసారి అజీర్తి, అదే సమయంలో గుడగుడలాడటం, రెండు ఏకకాలంలో కలిగినాయి. మూడోవాడి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇది ఎందుకు జరిగింది? రాజుగారి ఆజ్ఞ సమానమైనప్పుడు, రాజుగారు ఒకే రకమైన ఆజ్ఞను వేసినప్పుడు మూడు రకాల ఫలితాలు ఎందుకు వీళ్ళు పొందారు అని మనం ఆలోచిస్తే, మొదటి మంత్రి గారు చేసింది కర్మ, అంటే వారికి చెప్పినటువంటి కర్మను సక్రమంగా ఆచరించటం అనేది ఆయన అనుసరించిన తీరు. రెండవ మంత్రి గారు చేసిన పని వికర్మ, అంటే అడ్డదిడ్డంగా పనిచేయటం, చేయవలసిన విధానంలో కాకుండా మరొక రీతిలో చేయటం. మూడవ మంత్రి గారు చేసింది అకర్మ, అంటే ఏదో తెచ్చాడు, తెచ్చింది కాదు, అది తేవటం కాదు, చెప్పిన పని పళ్ళు తెమ్మని, ఆకులు తెమ్మని కాదు. కాబట్టి ఆయనది అకర్మ. కర్మ, వికర్మ, అకర్మ మూడిటికి ఫలితాలు ప్రత్యక్షంగా కనిపించేస్తాయి. ఇక్కడ కర్మ, రాజుగారు అంటే ఎవరు? పరమాత్మే రాజుగారు. ఆయన చెప్పేటువంటి వాక్యం ఏమిటి అంటే, మీరు సత్కర్మాచరణం చేసుకుని మీకు కావలసినటువంటి ఫలాలను, మీకు కావలసినటువంటి ఫలితాలను అందుకోండి అనేటువంటి మాట, అనే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మూడు రకాలైన మనం చేస్తున్నాం. ఏ రకంగా చేస్తున్నాం? చెప్పింది చెప్పినట్టు ఆచరించే విధానంలో ఒకటి. రెండోది చెప్పింది కాక అదేంటి ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి వితండవాదనతో చేసేటువంటి దారి ఒకటి. మూడవది నువ్వు చెప్తే నేను చెయ్యాలా అనే ప్రశ్నతో చేసే పని ఒకటి. మొదటిది కర్మ, ఆ కర్మ చేసుకున్న వాడికి దానికి కావాల్సిన ఫలితం. రెండవది వికర్మ, అడ్డదిడ్డంగా చేసేటువంటి కర్మ, దానికి కావాల్సిన వాడికి దాని ఫలితం. మూడవది అకర్మ, చెప్పక్కర్లేదు. ఇలా కర్మ, వికర్మ, అకర్మ అనే మూడు కేటగిరీల్లోనూ, మూడు విభాగాల్లోనూ ఆయా ఫలితాలు నిర్దిష్టంగా ఉన్నాయి. ఆయా ఫలితాలు తప్పనిసరిగా కలుగుతున్నాయి. కాబట్టి చేసుకునేటప్పుడు, చేయాలని అనుకునేటప్పుడు కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి. తొందరపడటానికి అవకాశం ఇవ్వకూడదు, తొందరపడకూడదు. జాగ్రత్తగా చెప్పిన పని ఏమిటి అని అర్థం చేసుకోవాలి. చెప్పిన పనికి విరుద్ధంగా ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. చెప్పింది ఇదేనా ఇంకొకటా అనే విషయాన్ని కూడా సక్రమంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని పనిలోకి దిగాలి అని పరమాత్మ ఒక సార్వకాలికమైన ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఈ ఉపదేశం కేవలం సాధకులకు మాత్రమే పరిమితం కాదు, సాధారణ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతి కాలంలోనూ ప్రతి క్షణంలోనూ ఉపయోగించేటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని పరమాత్మ చాలా సులభంగా కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అని చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ
యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ అని. నేను కర్మ గురించి చెప్తాను. ఆ కర్మ గురించి గనక నువ్వు చక్కగా తెలుసుకున్నట్లయితే నీకు ఈ సంసారం నుండి విమోక్షం కలుగుతుంది, ఈ సంసారం నుండి, ఈ సంసార బంధం నుండి నీకు ముక్తి కలుగుతుంది అని అన్నాడు. దానికి, ఆ ప్రతిజ్ఞకి ఈ వాక్యానికి సంబంధం ఏంటి? ఆ ప్రతిజ్ఞ ఎప్పుడు సరిగ్గా వస్తుంది, ఎప్పుడు సరిగ్గా నిలబడుతుంది అంటే సంసార దుఃఖం పోయేటువంటి ఉపాయాన్ని పరమాత్మ చెప్పినప్పుడు ఆ ప్రతిజ్ఞ నిలబడుతుంది. సంసార దుఃఖం పోయేటువంటి ఉపాయం ఇక్కడ ఏం చెప్పాడు పరమాత్మ? సంసార దుఃఖం పోయేటువంటి ఉపాయం చెప్పినట్లు అనిపించడం లేదు. సంసారంలో ఏ రకంగా కర్మాచరణ చేసుకోవాలి, అది విహితమైన కర్మ కావచ్చు, వారికి వారికి చేయవలసిందిగా శాస్త్రాలు చెప్పినటువంటి కర్మలైనా కావచ్చు, లేదా వారు వారు తప్పనిసరిగా చేసేటువంటి కర్మలైనా కావచ్చు. ఏ కర్మలనైనా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ ప్రస్తావించాడు. కానీ దానివలన బంధనం నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని మనం ప్రశ్నించుకుంటే, పరమాత్మ నాయనా ఆ విషయం నేను చెప్పగలను, వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి, చాలా సంక్లిష్టమైన, లోతైన, గహనమైన, కఠినమైన విషయం అది. నేను కూడా ఇంత జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేను కూడా కొంచెం కఠినంగానే చెప్పాలి. యోగ్యులైనటువంటి ఉత్తమ సాధకులకి మాత్రమే సులభంగా అర్థమయ్యేటువంటి విధంగానే నేను చెప్పాలి. ఆ విధంగా చెప్తున్నాను. మీరు మనస్సుల్లోకి ఒక్కసారి ఎక్కించుకోండి. ఇలాంటిది ఒకటి ఉంది అని ఎక్కించుకోండి. సాధారణులు, ఇతరులు, ఉత్తములు ఎవరైనా ఉంటే వారు జాగ్రత్తగా అర్థం కూడా చేసుకోండి. ఉన్న తత్వం ఇది అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మ కృత్ అని. సాధారణంగా లోకంలో అందరూ, ప్రజలందరూ కొంతసేపు మేమేదో పని చేస్తున్నామని అనుకుంటారు, మరి కొంతసేపు ఏ పని చేయటం లేదు అనుకుంటారు. విశ్రాంతి తీసుకుంటున్నాము, హాయిగా కూర్చున్నాము అని అనుకుంటూ ఉంటారు. వారికి ఏది కర్మ, ఏది కర్మ కాదు అనే విషయం స్పష్టంగా అవగతంగా ఉన్నట్లు తెలియటం లేదు. కానీ తెలివైనవాడు, నిజమైన నికార్సైన తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే కర్మణి అకర్మ పశ్యేత్. అక్కడేదో పని జరుగుతున్నట్లుగా తోస్తుంది, తోచినా సరే ఆ కర్మలో ఆహా ఇక్కడేం పని లేదు, పని జరగటం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. అకర్మణిచ కర్మయః, అక్కడ ఏమీ పని జరగటం లేదు, అక్కడేమీ క్రియలు జరగటం లేదు అని అనిపిస్తుంది, కానీ అక్కడ క్రియ ఉన్నది అని అర్థం చేసుకుంటాడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణిచ కర్మయః. అటువంటి వాడు స బుద్ధిమాన్ మనుష్యేషు, వాడే మనుష్యుల్లో కల్లా తెలివైనవాడు. స యుక్తః, నేను చెప్పినటువంటి కర్మయోగాన్ని పొందినవాడు కూడా వాడే. కృత్స్న కర్మ కృత్, తను చేయవలసినటువంటి పనులన్నిటినీ చేసినవాడు ఆ మహానుభావుడు. కృత్స్న కర్మకృత్. ఇతరులకు ఈ రకమైన విశేషం రానే రాదు. కృత్స్న కర్మకృత్ అని ఈ విశేషమైన సాధకుడికి మాత్రమే అంటుతుంది అని అంటున్నాడు. ఏదో వినటానికి పొడుపు కథల్లే ఉంది. కర్మ అంటాడు, దాంట్లో అకర్మ అంటాడు, అకర్మ అంటాడు, దాంట్లో కర్మ అంటాడు. పొడుపు కథల్లే ఉందే తప్ప స్పష్టమైన అవగాహన రావటం లేదు. స్పష్టమైన అవగాహన రావటం కూడా చాలా కష్టం. అతి కఠినమైన విషయాన్ని పరమాత్మ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టాడా అని ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. కానీ ఇంత కఠినమైన విషయం ఉంది అని తెలుసుకోవాలి అని పరమాత్మ భావిస్తున్నాడు. ఏమంటున్నాడు? కర్మణి అకర్మయః పశ్యేత్. కర్మ ఉన్నట్లుగా తోస్తుంది, కానీ అక్కడ కర్మ ఉండదు. ఎలా కుదురుతుంది అంటే, ఇదే ప్రశ్నను ఒక గురువుని ఒక రాజకుమారుడు అడిగాడు. అదేంటండి కర్మ అన్నారు, దాని మీద అకర్మ అంటున్నారు, ఎలా కుదురుతుంది అంటే ఆయన చెప్పాడు, నాయనా కర్మ అనేది ఇలా ఉంటుంది, అకర్మ అనేది ఎలా ఉంటుంది. కర్మ అనేది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వలన వచ్చినటువంటి శరీరానికి మాత్రమే పరిమితం. ఆత్మస్వరూపానికి ఆ కర్మ సంబంధం లేదు. కానీ ప్రతి వ్యక్తి తనలో తాను నేను కర్మ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఆత్మస్వరూపానికి ఏ కర్మ అంటదు. ఆ కర్మ అంటేది కేవలం
త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వలన పుట్టిన శరీరాదులకి మాత్రమే అని చెప్పాడు. ఇప్పుడు చెప్తే మనం ఎంత గందరగోళంగా వింటున్నామో అంతే గందరగోళంగా ఆ రాజకుమారుడు కూడా విన్నాడు. అంత గందరగోళంగా ఉంది, మీరేదో త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వలన పుట్టినటువంటి శరీరాదులకు అని అంటున్నారు, సుదీర్ఘ సమాసం చేశారు తప్ప స్పష్టత రావటం లేదండి అని అనేశాడు. అంటే ఆ గురువు గారు అన్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ముక్కలు చేసుకుని, వాక్యం గనక సుదీర్ఘంగా ఉంటే ముక్కలు చేసుకుని అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఈ లోపల అటువైపుగా రాజుగారు అంటే ఈ రాజకుమారుడి తండ్రి గారు ఊరేగింపుగా వెళుతున్నారు. ఊరేగింపుగా వెళుతుంటే తండ్రి కదా, అందులోనూ ఊరేగింపుగా వెళుతున్నాడు, ఏనుగు ఎక్కి వెళుతున్నాడు, పిల్లవాడు అటు చూస్తూ నుంచున్నాడు. ఈ విషయం మర్చిపోయాడు. ఏం అడిగాడు, ఆ గురువుగారు ఏం సమాధానం చెప్పాడు, ఈ విషయాలన్నీ మర్చిపోయాడు. చూస్తున్నాడు. చూస్తుంటే ఈ గురువుగారు ఇప్పుడు పిల్లవాడి చెవిలోకి దూరాడు. దూరి ఏం జరుగుతోంది అని అడిగాడు. ఏం జరుగుతోంది ఏంటి, మా నాన్నగారు ఊరేగుతున్నారు. ఏం జరుగుతోంది చెప్పు, మళ్ళీ ప్రశ్న. మా నాన్నగారు ఏనుగు మీద వెళుతున్నారు. ఏం జరుగుతోంది చెప్పు, మళ్ళీ ప్రశ్న. మా నాన్నగారు ఏనుగు మీద ఊరేగింపుగా వెళుతున్నారు. ఆహాహా, అలా కూడా కాదు, నాకు వివరించి చెప్పు, వివరించి చెప్పు ఏం జరుగుతోంది అని. అంటే ఈ పిల్లవాడు కొంచెం రాజకుమారుడు కదా, కాస్త ఘనంగానే ఉంటాడు. అందువలన ఆ గురువుగారిని వంచేసి తను ఆ గురువుగారి మీద కూర్చుని నడు అన్నాడు. నడు అంటే గురువుగారు 2 అడుగులు వేశారు. వేస్తే అప్పుడు చెప్పాడు, కింద నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఏనుగువి, నేను మా నాన్నగారు రాజుని, నేను రాజుని ఏనుగు మీద వెళుతున్నాను అని చెప్పాడు. ఇదే వివరణ, ఇంతకుమించి వివరణ ఏమి ఇవ్వగలను? మాటలలో గనక వివరణ చాలకపోతే క్రియాత్మకమైన వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఎక్కడైనా అంతే, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇదే పరిస్థితి. మాటల్లో వివరణ చాలకపోతే క్రియారూపమైన వివరణ ఇవ్వవలసి వస్తుంది. అప్పుడు ఆ గురువుగారు అడిగారు, కదిలేది నేను కదులుతున్నానా, నువ్వు కదులుతున్నావా? నడు నడు అన్నావు, ఎవరు కదులుతున్నారు? ఎవరు కదులుతున్నారు? నేను కదులుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నా మీద కూర్చుని ఉన్నావు. నువ్వు కదిలేవా? కదలలేదు. ఇప్పుడు నేనే గనక ఏనుగునైతే, నా మీద కూర్చున్న నువ్వే గనక రాజు, మీ నాన్నవైతే ఎవరు వెళుతున్నారో ఇప్పుడు చెప్పు. ఏనుగు వెళుతోందా, రాజుగారు వెళుతున్నారా? నా ప్రశ్న అదే కదా, ఏం జరుగుతోంది అంటే నువ్వేం సమాధానం చెప్పుండాలి? ఏనుగు నడుస్తోంది, కానీ ఏనుగు మీద రాజుగారు ఏ రకమైన నడక లేకుండా, క్రియ ఏదో వేరే ఉంది కానీ ఏ రకమైన నడక లేకుండా కూర్చుని ఉన్నాడు అని చెప్పుండాలి. నువ్వేం చెప్తున్నావు? ఏనుగు మీద రాజుగారు ఊరేగుతున్నారు అని చెప్తున్నావు. తేడా రాలా? ఇది కేవలం వాక్యంలో వచ్చిన తేడా కాదు, అభిప్రాయంలో ఉన్న తేడా కూడా. అభిప్రాయంలో రాజుగారు వెళుతున్నారు అని అభిప్రాయం ఉంది. రాజుగారు వెళ్ళట్లా, రాజుగారు అక్కడే ఉన్నారు, ఆ ఏనుగు మీదే కూర్చున్నారు. ఏనుగు వెళుతోంది అంటే కర్మణి అకర్మయ పశ్యేత్. కర్మ జరుగుతున్నదేమో ఇక్కడ ఏనుగులో, కానీ మనం చూసింది, మనం అనుకోవచ్చు పర్వాలేదు, మనం చూసింది రాజుగారిలో. కర్మ ఉన్నది ఏనుగులో, చూసింది రాజుగారిలో. కర్మ లేనిది రాజుగారిలో, చూసింది మాత్రం ఉన్నట్లుగా చూసింది రాజుగారిలో. అంటే కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ. ఎప్పుడైతే మనకి ఈ వివేకం వచ్చిందో, ఏనుగు నడుస్తున్నది, రాజుగారు నడవటం లేదు, అంతవరకే, ఆ విషయం వరకే ఉదాహరణ పరిమితం. ఏనుగు నడుస్తోంది, రాజుగారు నడవటం లేదు. అట్లాగే శరీరాదులన్నీ నడుస్తూ ఉన్నాయి, ఆత్మస్వరూపం నడవటం లేదు. కర్మణి అకర్మయ పశ్యేత్. కర్మ ఉన్నట్లుగా తోస్తూ ఉండేటువంటి చోట నేను పనిచేస్తున్నాను, నేనేదో సత్కర్మలనో లేదా దుష్కర్మలనో చేస్తున్నాను అనే అభిప్రాయం ఉన్న చోట అకర్మయ పశ్యేత్, ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి కర్మలు అంటవు అని ఎవరైతే తెలుసుకుంటారో. అకర్మణిచ కర్మయ, తను ఏ పని చేయటం లేదు, మానసికంగా ఏ పని చేయటం లేదు అని అనుకుంటూ ఆ పని చేస్తూ ఉంటారో. మానసికంగా ఏ పని చేయటం లేదు అనుకోవటం అంటే ఏంటి? ఆ అనుకోవటం అనే పని ఉండనే ఉంది కదా, ఆ సూక్ష్మమైన మానసక్రియ ఉండనే ఉంది కదా. అటువంటి చోట కూడా అకర్మణిచ,
కర్మయః, ఎవరైతే తెలుసుకుంటారో ఎక్కడ కర్మ ఉంది, వాస్తవంగా ఎక్కడ ఆ కర్మ ఉంది, ఎక్కడ ఆ కర్మ లేదు, ఆత్మస్వరూపంలో కర్మ ఉన్నదా లేదా, ఆత్మస్వరూపంలో ఉండేటువంటి ఏ విశేషాన్ని శరీరాదుల యందు తెలుసుకుంటున్నాము, లేదా శరీరాదుల యందు ఏ రకమైన క్రియలు ఉన్నాయి అని స్పష్టంగా ఎవరైతే అవగాహనకు తెచ్చుకుంటారో వారే బుద్ధిమాన్. ఇప్పుడే మనకు విషయం కాస్త బుద్ధికి ఎక్కినా సరే కఠినంగా ఉంది అనే మాట అభిప్రాయానికి వచ్చింది కదా, అర్థమైంది కదా. ఈ విషయం పూర్తిగా అర్థమయ్యి ఆత్మస్వరూపానికి ఏ కర్మలు అంటవు, ఆత్మస్వరూపం వ్యాపకమైనది, నిష్క్రియమైనది అని ఎవరైతే తెలుసుకుంటారో వారే నిజమైన బుద్ధిమంతులు. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త. ఇది చేయడానికి ఏం కావాలి అంటే నేను చెప్పినటువంటి సత్కర్మాచరణాన్ని సమతాభావపూర్వకంగా చేసి తీరాలి, కర్మయోగాన్ని సంపాదించుకుని తీరాలి. సయుక్త, వాడికే, ఆ యుక్తుడైన వాడికే ఈ దారి అర్థమవుతుంది, వేరే వారికి అర్థం కాదు. వాడే కృత్స్న కర్మకృత్, వాడే నిజంగా కర్మలను సక్రమంగా చేసినవాడు. కర్మ ఎక్కడుందో ఎవరు చేస్తున్నారో తెలుసుకోకుండా చేసేవాడు కర్మకర్త ఎలా అవుతాడు? ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని తెలుసుకున్నవాడే కర్త కదా. అటువంటి కృత్స్న కర్మకృత్ వాడే అవుతాడు, మరొకరు అవ్వరు. కర్మస్వరూప విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్మస్వరూపం అనేది కర్మ ఆత్మకు అంటదు అనే ప్రాథమికమైనటువంటి నిశ్చయానికి రావాలి. కర్మలన్నీ త్రిగుణాత్మకమైనటువంటి కర్మలు, విచిత్రమైనటువంటి కర్మలు, మనం లౌకిక ప్రయోజనాల కోసం చేసేటువంటి కర్మలు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను సాధించేందుకు చేసేటువంటి సత్కర్మలు. ఏ కర్మలైనా సరే వాటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని శాస్త్రంలో చెప్పినటువంటి సత్కర్మలను మాత్రమే చేయాలి. ఆ సత్కర్మలను అడ్డదిడ్డంగా చేస్తామనే వితండవాదన చేయకూడదు. అదేవిధంగా మేమెందుకు చేయాలి అనే అకర్మ మార్గానికి వెళ్ళనేకూడదు. అలా వెళ్లకుండా కర్మ మార్గంలో సవ్యంగా ఉండి ఆ కర్మస్వరూపాన్ని, తద్వారా ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి. తెలివైన వాళ్ళు అని అనుకుంటే, మేం బుద్ధిజీవులం అనేటువంటి అహంకారం ఎవరికైనా ఉంటే వారు ఈ ఛాలెంజ్ని స్వీకరించవచ్చు అని పరమాత్మ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ అని. మనమందరం కూడా ఎంతో కొంత ఈ ఛాలెంజ్ని స్వీకరిద్దాం. స్వీకరించి కనీసం పరమాత్మ చెప్పినటువంటి ఆ సత్కర్మాచరణను ప్రారంభించే దిశగా మన మొదటి అడుగును వేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శాస్త్ర నిషిద్ధమైన కర్మల జోలికి మనం పోవద్దు. అదేవిధంగా ఏ కర్మ లేకుండా సోమరితనాన్ని, తామస గుణాలని అనుభవించేటువంటి దుర్గుణం వద్దే వద్దు. కేవలం సత్కర్మాచరణ మీద మాత్రమే, అందులో పరమాత్మ చెప్పినటువంటి సమతాభావపూర్వకమైన సత్కర్మాచరణ మీద మాత్రమే మన దృష్టి ఉండేటట్లుగా, మన బుద్ధి ఉండేటట్లుగా మనమందరము సత్సంకల్పాన్ని తీసుకుందాం.